జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ మంగళవారం మకర సంక్రాంతి రోజు సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 14వ తేదీ మంగళవారం మకర సంక్రాంతి రోజు సింహరాశి వారు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆలోచన చేస్తారు. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ తృప్తిగా భోజనం చేసి వెళ్ళాలి అనుకుంటారు. ఈ కారణం చేత రోజంతా కూడా పని మీద పని అన్నట్లుగా ఉంటుంది. బాగా హడావిడిగా ఉంటారు. క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. దీనివలన శారీరకంగా మరియు మానసికంగా బాగా అలసిపోతారు. చిత్రం ఏమిటంటే ఎంత అలసిపోతున్నప్పటికీ మీకు మాత్రం ఆ విషయం తెలియదు. అలసటలో కూడా హుషారుగా పనిచేస్తారు. బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఇంటికి వచ్చిన వారికి, బయట వారికి అందరికీ కూడా ప్రేమతోటి, వినయంతోటి, సంస్కారంతోటి అతిథి మర్యాదలు చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను కష్టపడ్డా పర్వాలేదు కానీ పండుగ రోజు అందరూ సుఖంగా ఉండాలి అన్న ఆలోచన చేస్తారు. దీని మూలంగా అందరికీ అన్నీ సమకూర్చి పెడతారు. ఇలా అలసటకు లోనవుతారు. శ్రమ బాగా ఎక్కువగా ఉంటుంది. ఎడతెరిపి లేని ఆలోచనలు కొంచెం చికాకు పెడతాయి. మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వేలకు నిద్రాహారాలు కూడా సరిగ్గా లభించవు. భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన వ్యవహారాల్లో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఎక్కువ ఆలోచించడం వలన మానసిక ఒత్తిడికి గురవుతారు. మొత్తం మీద సింహరాశి వారికి రోజంతా ఎంత కష్టం ఉన్నప్పటికీ ఆడుతూ పాడుతూ ఉన్నట్లే ఉంటుంది. శ్రమను కూడా ఇష్టంగా చేస్తారు. కష్టాన్ని ఏమాత్రం పట్టించుకోరు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ మంగళవారం రోజు సింహరాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించకండి. దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిథి పాడ్యమి, నక్షత్రం పునర్వసు నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 6 నిమిషాల నుండి 9 గంటల 50 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 7 నిమిషాల నుండి 11 గంటల 59 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 8 గంటల నుండి 8 గంటల 50 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి నెల సూర్యుడు ఒక రాశిలో నుండి ఒక రాశిలోకి మార్పు చెందుతాడు. దీనినే సంక్రమణం అంటారు. అయితే ఈ మంగళవారం రోజు సూర్యుడు మకర రాశిలోకి మారుతున్నాడు. కాబట్టి దీనిని మకర సంక్రమణం అంటారు. ఈ మకర సంక్రమణ పుణ్యకాలం ఉదయం 8 గంటల 50 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయాన్ని పుణ్యకాలం అంటారు. ఈ సమయంలో తప్పకుండా స్నానం ఆచరించాలి. లేకుంటే 7 జన్మల పాపాలను మూటగట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ సమయంలో మనం ఏదైతే దానం చేస్తామో దానిని మనం 7 జన్మల వరకు పొందుతూ ఉంటాం. కాబట్టి మీకు ఏదైతే తిరిగి కావాలని కోరుకుంటారో దానిని ఈరోజు దానంగా ఇవ్వండి. అలాగే ఈరోజు పితృదేవతలకు తర్పణాలు వదలాలి, బట్టలు పెట్టుకోవాలి. ఈరోజు గుమ్మడి పండును దానం చేస్తే భూమిని దానం చేసినంత పుణ్యం కలుగుతుంది. నువ్వులు కూడా దానం చేయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో ఒకటి మీ యొక్క శక్తి మేరకు ఈ రోజున కనుక దానం చేస్తే 7 జన్మల పుణ్యాన్ని మూటకట్టుకుంటారు. ఈరోజు సూర్యదేవుడిని పాలతోటి అభిషేకం చేస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుంది. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.